మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామనందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఒక కాల సంబంధమైన వాక్యాన్ని ధ్యానించుకున్నారు. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రంతా నీ రేఖల చోటన కాచి కాపాడి సంరక్షించిందేవా, మరి ఒక కాల సమయాన్ని సంధానంలో చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడో వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, అడ్వెంట్లోని 2వ ఆదివారం నాకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము అపోస్తులైన పౌలు రోమిలకు రాసిన పత్రిక రోమా పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 16 వచనాలను ధ్యానం చేసుకున్నాం. రోమిలకు రాసిన రోమా పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 16 వచనాలు ఈ విధంగా రాయబడినవి. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడమైనాను సరే నిరుత్తుడవై ఉన్నావు. దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయువాని మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదము. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చును. వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకొందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవమునిచ్చును. అయితే భేదముల్లో పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారే పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పునందురు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారుగాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినలా వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రానుసారము తమ హృదయములయందు వ్రాయబడినట్లు చూపుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగ జరుగును. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడలారా, భక్తుడైన పౌలు రోమా సంఘానికి పత్రిక రాస్తూ అక్కడుండే ప్రజాంగానికి, జనాంగానికి, విశ్వాసులకు, రోమాలో ఉన్న పరిశుద్ధులకు, అంటే దేవుని గూర్చిన ఉద్దేశాలు ఆలోచనలు ఎట్టి రీతిగా మనం కలిగి ఉంటున్నామో, ప్రధానంగా మన యొక్క మాటలో, మన ప్రవర్తనలో మనం అనుసరించే విధి విధానాలు ఏవైతే ఉన్నావో అవి దేవుని దృష్టిలో పెట్టుకుని మీరు చెయ్యండి. అంతేగాని మీరు ఏది పడితే అది మాట్లాడి మాట్లాడి యొక్క ఉద్దేశానుసారంగా కాని దాంట్లో మాట్లాడి మీరు దేవుని యొక్క ఉగ్రతకు లోనవ్వద్దని ప్రధానంగా చెప్తున్నాడు. అందుకనే 2:1 మాట, కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడమైనను సరే నిరుత్తుడివై ఉన్నావు.
దేని విషయములో ఎటువానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములే చేయుచున్నావు కావా అంటున్నాడు. మనలో ఉన్న కార్యసిద్ధి అంటే నువ్వు దేవుని సంబంధమైన కార్యాలు చేస్తూ దేవుని యొక్క ఉద్దేశాలు కలిగి దైవ సంబంధమైన నువ్వు నడిపింపు కలిగి ఉంటే అది దేవునికి మహిమ, నీకు ఆశీర్వాదము, నువ్వు చేసే పనులకు దీవెన. ఒకవేళ నువ్వు దైవ సంబంధమైన విషయాలతో కాక నువ్వు లోకానుసారంగా శరీర సంబంధమైన పోకడలకు నువ్వు వెళ్ళి దేవుని యొక్క ఉద్దేశాలు చేసినట్లయితే తద్వారా నీ యొక్క పనులను బట్టి నీ ఆలోచన బట్టి దేవుడు తప్పక నిన్ను శిక్షించే పరిస్థితి ఉంది. కాబట్టి ఇతరుల విషయంలో నీ మాటలు కొద్దిగా ఉండి దేవుని యొక్క ఉద్దేశంలో నువ్వు పూర్తిగా దేవుని యొక్క ఉద్దేశానుసారంగా నువ్వు నడుచుకోవాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని ఇక్కడ పౌలు ప్రధానంగా చెప్తూ 2-3 వర్షాలు అంటాడు కదా, అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదము. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకొందువా అన్నాడు. దేవుని యొక్క ఉద్దేశాలు నువ్వు గ్రహించాలా, దేవుని యొక్క ఆలోచనతో నువ్వు మాట్లాడాలా, దేవుని యొక్క విశిష్టమైన జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉండాలా. ఇవన్నీ నీలో ఉంటేనే ఆ సత్యం అనేది నీలో నిలిచి ఉంటుంది. ఇవేవి నువ్వు కలిగి ఉండకుండా నువ్వు సత్యాన్వేషణలో ఉన్నాను అని చెప్పడం అది ఎంత మాత్రము సమంజసం కాదు. ఎందుకంటే నీవు ఒకానొక దినాన్ని దేవుని యొక్క సన్నిధిలో లెక్క అప్పచెప్పవలసిన వాడవై ఉన్నావనే విషయాన్ని ఇక్కడ పౌలు ప్రధానంగా చెప్తున్న మాట. అందుకనే 4 అన్నాడు కదా, లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. దేవుడు అనుగ్రహించు అనుగ్రహ ఐశ్వర్యము. అనుగ్రహము అంటే దేవుని యొక్క చేత అనుగ్రహింపబడ్డవాడు, ఆశీర్వదింపబడ్డవాడుగా ఉంటూ ఆ అనుగ్రహానికి తగినట్లుగా నువ్వు ఉండు. అంటే నువ్వు ఆశీర్వదింపబడ్డ తర్వాత అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి తప్ప నీలో ఉన్న క్రియల ద్వారా నువ్వు దేవునికి దూరం కాకూడదనే విషయాన్ని ప్రధానంగా ఇక్కడ పౌలు చెప్తూ 5వ వచనం అంటే కదా, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడే దినమునందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు అన్నాడు. ఉగ్రతకి నువ్వు పాలుభాగస్తులు కావద్దు. అంటే నువ్వు ఇతరులకు తీర్పు తీర్చి నువ్వు అన్యాయం చేసి దేవుని యొక్క ఉద్దేశాలను చెరిపినట్లయితే దేవుని యొక్క ఆలోచన నీలో నుంచి ఎంత మాత్రమునో నిలిచి ఉండదు. అంటే దేవుని ఆలోచన నువ్వు ఎప్పుడు కలిగి ఉంటావు? ఆయన సత్యాన్ని, ఆయన వాక్యాన్ని, ఆయన విశ్వాసం కలిగి నీవు నీ యొక్క క్రియల చేత, నీ పనుల చేత నువ్వు దేవునిలో ఒక ప్రత్యేకత కలిగి ఉన్నప్పుడు ఆ సత్యము నిన్ను సర్వసత్యములోనికి నడిపించేదిగా ఉంటుంది. కాబట్టి నువ్వు దైవ సంబంధమైన పరలోక సంబంధమైన జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉండి నువ్వు ఈ పనులు చేయి. అంతే తప్ప నువ్వు లోకానుసారమైన ప్రవర్తన కలిగి వాక్యానుసారానికి వ్యతిరేకమైన జీవితాన్ని నువ్వు జీవించినట్లయితే నువ్వు క్రీస్తుకు దూరస్తుడవుతా విషయాన్ని ఇక్కడ పౌలు ప్రధానంగా చెప్తూ 6వ వచనంలో అంటాడు, ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ప్రతివానికి వాని క్రియలు, నేను చేసే క్రియలను బట్టి నాకు ప్రతిఫలం, మీరు చేసే క్రియలను బట్టి మీకు ప్రతిఫలం. అంటే మనం దేవుని విషయంలో ఎలాంటి కార్యాలు చేయొచ్చునో, ఎలాంటి విషయాల్లో మాట్లాడుతున్నాం, ఎలాంటి సందర్భంలో దేవుని గురించి మనం తెలియజేయచ్చునో, ఎలాంటి విషయాలతో మనం దేవుని యొక్క విషయాలను అనుసంధానం చేస్తున్నాం అనేది ప్రధానంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశీలించి చేసే మాట ప్రయోగం. అంటే ఈ ప్రయోగాత్మకమైన పరిచర్య అంటే ఏంటి? నీవు దేన్నైతే విశ్వసిస్తున్నావో, నమ్ముతున్నావో ఆ నమ్మకానికి తగినట్లుగా నువ్వు జీవించినట్లయితే క్రీస్తు యొక్క మహిమను నువ్వు పొందుకో. దేన్ని బట్టి విశ్వసిస్తున్నాం? క్రీస్తు యేసు ప్రభువారు మన నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టి తిరిగి మన నిమిత్తమైన తిరిగి లేచి ఉన్నాడు. అంటే ఎవరైతే నీ కోసం ప్రాణం పెట్టారో, ఎవరైతే నీ కోసం శ్రమించారో ఆయన కోసం నువ్వేం చేయాలా? కష్టపడాలా. అందుకనే క్రీస్తు వలే మనం మార్చబడాలి, క్రీస్తులోనికి మనం మార్చబడాలా. పౌలు అదే చెప్తున్నాడు 7వ వచనంలో, సత్క్రియను ఓపికగా చేచు మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవం వచ్చిన. సత్క్రియ అంటే మంచి కార్యాలు, మంచి పనులు చేయటం వల్ల దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ఉద్దేశాల్లో నిత్య జీవం అంటే నిరంతరము ప్రభుతో జీవించే ఒక జీవితాన్ని దేవుడు నీకు ఏర్పాటు చేస్తాడన్నాడు. నువ్వు ఎవరైనా సరే, అంటే ఇక్కడ యూదుల గురించి, అక్కడ గ్రీసు దేశస్తుల గురించి మాట్లాడుతూ అంటున్నాడు కదా 8వ వచనంలో, అయితే భేదములు పుట్టించు సత్యములలో లోబడక దుర్నీతిని లోబడు వారి మీదకి దేవుని ఉగ్రత
రౌద్రము వచ్చును. దుష్కార్యము చేయువాడు ప్రతి మనుషుడు అతడు మొదట యూదునిగా గ్రీసు దేశస్తునిగా కూడా శ్రమయు వేదనయు కలిగినాడు. నువ్వు ఎవరైనా సరే, నువ్వు యూదుడు అని గ్రీసు దేశస్తుడు నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు ఎవరైనా సరే, నువ్వు దేవుని విషయాలను తప్పుగా గనుక నువ్వు మాట్లాడితే, తప్పుగా గనుక నువ్వు తలస్తే, దేవుని ఉద్దేశాన్ని నువ్వు సత్యాన్ని అసత్యంగా కనుక నువ్వు పరిగణిస్తే, నువ్వు దేవుని విషయంలోంచి నువ్వు కొట్టివేయబడతావో, దానివల్ల నీవు తీర్పులోనికి రాబడతావని ఇక్కడ పౌలు చెప్తూ 10వ వచనం అంట కదా, సత్క్రియ చేయు ప్రతివాడును మొదట యూదునికి గ్రీసు దేశానికి కూడా మహిమ ఘనత సమాధానము కలుగునన్నాడు. సత్క్రియ అంటే మంచి పని చేసేవాడికి దేవుడు ఎప్పుడూ తోడే ఉంటాడు. అంటే నువ్వు మంచి చేసేవాడిగా ఉన్నప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు. ఈ లోకం నేను ప్రేమించవచ్చు, ప్రేమించకపోవచ్చు, కానీ దేవుని చేత నువ్వు ప్రేమింపబడినప్పుడు ఒక ప్రత్యేకత నువ్వు కలిగి ఉంటావనే విషయాన్ని ఇక్కడ పౌలు ప్రధానంగా చెప్తూ 11-12 వచనాలు కదా, దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేక నశించెదరు. ధర్మశాస్త్రం కలిగిన వారందరూ పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా వారి తీర్పు నందుదురు. ధర్మశాస్త్రము లేక పాపం చేసిన పాత నిబంధన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ధర్మశాస్త్రానుసారంగా కాకుండా తీర్పులోకి వస్తారో, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత అంటే ప్రభు వచ్చిన తర్వాత వచ్చిన ఈ యొక్క వాక్యానుసారమైన సంబంధమైన క్రియలు కలిగి ఆ ప్రకారం చేసిన వారికి వాక్య సంబంధమైన నడిపింపులో యథార్థత లేకపోతే దాన్ని బట్టి వాళ్ళకి తీర్పు ఉంటుంది. ఇద్దరికీ తీర్పు ఉంది. అంటే వారు ధర్మశాస్త్రం లేనప్పుడు వాళ్ళ స్థితిగతులను బట్టి వారికి తీర్పు ఉంది. ఇప్పుడు ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం నిల్చుని మనకి తీర్పు ఉంది. కాబట్టి రెండు విషయాల్లో జాగ్రత్తగా మనం విశ్వాసంలో కొనసాగింపబడాలనే విషయాన్ని ఇక్కడ పౌలు ప్రధానంగా తెలియచేస్తూ 13 అంటున్నాడు కదా, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడదు. ఎవరైతే ధర్మశాస్త్రానుసారంగా ప్రవర్తిస్తూ క్రీస్తు యొక్క మాటలను తమ హృదయాల్లో చేర్చుకుంటారో వాళ్ళే క్రీస్తు యొక్క బిడలుగా ఉంటారు. అంటే ధర్మశాస్త్రాన్ని నువ్వు అనుసరించినంత మాత్రం నీతిమంతుడు కాదు, ధర్మశాస్త్రానుసారంగా అనుసరిస్తూ సత్యాన్వేషణలను ముందుకెళ్ళి క్రీస్తు యొక్క మాటలను నువ్వు కలిగి క్రీస్తుతో ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ 14, 15, 16 అంటున్నట్టుగా ధర్మశాస్త్రం లేని అన్యజనులను స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన వారు ధర్మశాస్త్రము లేని వారే తామే ధర్మశాస్త్రం అయి ఉన్నట్లుగాను అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వారి తలంపులను ఒకదాని మీద ఒకటి మోపుచు లేక తప్పు లేదా చెప్పుకొనుచున్నారు. ధర్మశాస్త్రము తమ హృదయంలో వ్రాయబడినట్లు చెప్పుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషులకు రహస్యములను విమర్శించు దినమును ఇలాగ జరగదు. దేవుని యొక్క దినము, ప్రభు దినానికి ఈ విమర్శనాత్మకమైన పరిస్థితులన్నీ కూడా బయటపడతాయి. కాబట్టి మనం చెప్పే మాట, మనం పలికే మాట ప్రతిదీ కూడా దేవుని యొక్క ఉద్దేశానికి సంబంధించినది. ఎవరో చూడలేదని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు నిన్ను ప్రత్యక్షంగా ఆయన నిన్ను ప్రతినిత్యము దర్శిస్తున్నాడు. కాబట్టి ఆయనను ఉద్దేశించి నీవు ప్రవర్తన అంతటి మీద ఆయన వాక్యానుసారంగా నువ్వు ఉండు. అందుకనే నువ్వు ఏది పలకాలో ఏది పలకకూడదో దేవుని యొక్క చిత్తం ఏమైనదో దాన్ని గ్రహించుకుని నువ్వు నడుచుకున్నట్లయితే తీర్పు దినాన్ని నీవు రక్షింపబడతావు. ఆ తీర్పులోనికి రాకుండా నీవు నిత్య జీవానికి కొనుపబడతావని ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మకైన పౌలు ద్వారా దేవుడు తెలియజేశాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృపగల తండ్రి, దయగల ప్రభువా, నీకు వందనాలు. ఆత్మస్వరూపుడవు, సత్యస్వరూపుడు, నిత్య దేవుడవు నాయన. నిన్ను బట్టి, నీ మాటలను బట్టి మేము జీవించుటకు, నడిపించబట్టకు మాకు నీ సహాయం దయచేయండి. నీ వాక్యానుసారంగా బ్రతుకుటకు మాకు నేర్పండి నాయన. నీ సత్యాన్వేషణలో ప్రభా మేము ముందుకు కొనసాగుతున్నప్పుడు నాయన తీర్పు తీర్చక ప్రతి విషయంలో నీ వాక్యానుసారంగా ముందుకు కొనసాగటకు నీ సహాయం దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులైన వారిని స్వస్థపరచండి. హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద ఉన్నారు ప్రత్యేకంగా నాయన మీ కనుదృష్టి వారిపై కుమరింపు చేసి నీ సహాయం దయచేయమని అడుగుతున్నాం. జన్మదినాలు, వివాహ దినాలు, గుడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. సంవత్సరాలు బిడ్డలను దీవించి నీ కృపతో నింపమని యేసు ఉన్నత నామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. పరలోక మందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చుడు భూమి మీద నెరవేరుగాక. మానదినాలను మాకు దయచేసి మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించము. శోధనలు ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి, ఆమెన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయం నిరంతరము సదాతోడు నడిపించుగాక, ఆమెన్.